ఫయాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ 7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు, ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ 7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ 7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమిడియట్ యాక్షన్. ఓకే సార్. మెయిల్లో చెప్పినట్టు బాంబులు ఏం పేర్లేదు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు సార్? సార్ దీనికి కారకులు ఎవరు? టీవీ 7 ఎక్కడమ్మా? అరే వెనక్కి పడిపోయి ముందుకురా. నువ్వే ఇంపార్టెంట్. మీ వాళ్ళందరూ ఇది అడుగుతున్నారు కానీ సమాధానం చెప్పు. మాకెలా తెలుస్తుంది సార్? ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ 7 అని రోజుకు 1000 సార్లు వేసేవాళ్ళు కదయ్యా. అవునయ్యా, నాకు తెలియక అడుగుతాను. మీకు టీఆర్పీ రేటింగ్స్ ఇంపార్టెంటా, జనం సేఫ్టీ ఇంపార్టెంటా? చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి జనాన్ని ఎంత భయపడుతున్నారో తెలుసా మీరు? అరే రోడ్డు మీద చిన్న పంచర్ సౌండ్ అయితే గన్ ఫైర్ అనుకుని కింద పడిపోతున్నారా జనం. మొన్న జోధ్పూర్లో ఏం జరిగిందో తెలుసు కదా? దుర్గగుళ్ళో గోడ కూలి 20 మంది చచ్చిపోతే ఆ సౌండ్ ఏదో బాంబ్ బ్లాస్ట్ అనుకుని ఆ తొక్కిస్లాట్లో 200 మంది చచ్చిపోయారా? చూసారా మీరు చేసే ఏదో రిపోర్టింగ్ వల్ల జనంలో ఎంత హిస్టీరియా క్రియేట్ అయిందో? మీరు జర్నలిస్టులు అయ్యా, ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, అంతేగాని నాన్ సెన్స్ ని హైప్ చేయకూడదు. బై ద వే, నెక్స్ట్ టైం టెర్రరిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఈమెయిల్స్ వస్తే ముందు మాకు చెప్పండి, జనానికి కాదు. బాల్ బేరింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. పైసా బ్లడ్ మిలేగా? 1 ఇంచ్ మేకులు ఉన్నాయా? ఉన్నాయి. ఇవెంత? 2 ప్యాకెట్స్ ఇవ్వండి. మీ దగ్గర చిన్న సైజ్ బోల్ట్స్ ఉన్నాయా? బ్యాటరీ और हैंडमीटर స్ట్రిప్లు. థ్యాంక్ యూ. శుక్రియా. అన్నీ వచ్చేసాయి, ఇక RDX ఒకటే రావాలి. अस्सलाम वालेकुम दिलावर भाई, खालिद बोल रहा हूँ। आजकल देखना पड़ रहा है भाई, बहुत सोच समझ के कारोबार करना, नहीं तो खामखा फंस जाते। उसको बोलना कि पैसे मिलने पर डिलीवरी हो जाएगी। हाँ भाई, बेफिक्र हो आप। अस्सलाम वालेकुम खालिद भाई। मैं आपको बाद में फ़ोन करता हूँ। वालेकुम अस्सलाम। मेरा नाम खालिद है, वो कि तुमको कैसे मालूम? जरूरत पड़ने पर हम सबको पहचान लेते हैं। क्या चाहिए? शक्कर। कितना? 5। किस लिए? तुमको बताना जरूरी है? मुझे सब मालूम है, मुझे भी अपने साथ शामिल कर लो। अपना काम करो पहले, फिर देखेंगे। पैसे लाए? लाया हूं ना। चलो। बशीर भाई, बशीर भाई, सलाम वालेकुम बशीर भाई। वालेकुम सलाम। कैसे आना हुआ? बशीर भाई 5 किलो शक्कर होना था। किसे? कोई खतरा तो नहीं है? नहीं, कोई डरने वाली बात नहीं है। पकड़े गए तो दोनों अंदर जाते। आप मेरे पे भरोसा रखो बशीर भाई, ये अपना ही आदमी है। ठीक है, माल लाए हो? बैग दिखाओ। ठीक है, यहीं रुको। जी।
पूरे 5 किलो है, चेक कर लो। बड़ा बैग इसलिए दे रहा हूँ, कोई शक नहीं करना। शुक्रिया। खुदाफिज भाई। खुदाफिज। खुदाफिज। పండప్ప పండప్ప హెల్మెట్ ఏదా ఏంటమ్మా మీరేం చెప్పొచ్చు కదా బండాపు ఊరికే వస్తారు వాళ్ళు ఎవరో చూడండి గో వాడు ఖాళీద్ గాడే సార్. సాలేగాడు పారిపోయాడు. వాడి పక్కన ఉన్న వాడు ఎవడో తెలియదు సార్. Sir, please help me, sir. Please help me, please, sir. నీకు బతకాలనుంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకునేళ్ళు.